ఒక్క రోజులో ఇంత జరుగుతుందా బ్రో? నిన్న యూఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్ చేశారు. దానిలో ఖమేనీని చంపేశారు. ఈయన ఇరాన్ని 35 ఇయర్స్ రూల్ చేసిన సుప్రీం లీడర్. ఒకటే రోజు ఐఆర్జీసీ కమాండర్స్ని, టాప్ అఫీషియల్స్ని, పెద్ద తలకెళ్ళందరినీ లేపేశారు. అండ్ ఈరోజు ఆయన కొడుకుని టెంపరీ లీడర్గా అపాయింట్ చేస్తే ఆయన్ని కూడా చంపేశారు అనే న్యూస్ వస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ. అండ్ ఇరాన్ గట్టిగా సవాల్ చేసింది, మీరు ఎప్పుడు చూడనంత యుద్ధం చూపిస్తామని. బేసికల్లీ ఇరాన్ ఇప్పుడు యూఎస్ని ఏం చేయలేదు, కానీ ఇజ్రాయెల్ని, గల్ఫ్ కంట్రీస్ని గట్టిగా అటాక్ చేయగలదు. అండ్ అది ఫిక్స్ అయింది కూడా. అది మేము పోతే పోయాం, మాతో పాటు ఈ గల్ఫ్ కంట్రీస్ని, ఇజ్రాయెల్ని పట్టుకొనే పోతాము అని గట్టి కూర్చున్నారు. ఇరాన్ ఐఆర్జీసీని 31 పార్ట్స్గా డివైడ్ చేసింది. అండ్ ఇండివిజువల్ పార్ట్కి అటానమీ ఇచ్చేసారు. అంటే వాళ్ళు సొంతంగా ప్లాన్ చేసి అటాక్ చేయొచ్చు, ఫుల్ అటానమీతో, ఒక లీడర్ లేకుండా. బ్యాలిస్టిక్ ఇంకా హైపర్సోనిక్ మిసైల్ దింపుతుంది. ఇవి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ దాటి కూడా పడుతున్నాయి. అండ్ యూఎస్ ఇంక ఇజ్రాయెల్ కూడా మొత్తం ఇరాన్ని లేపేసేదాకా ఆగేలా లేవు. గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. ఇది ఇంకెక్కడ దాకా వెళ్తుందో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు.